తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలం. కేసీఆర్ అహంభావంతో ప్రధానమంత్రి హైదరాబాద్ నగరానికి విచ్చేసిన ఆయన్ని స్వాగతం పలకటానికి కూడా నిరాకరించిన కేసీఆర్, ఆయన బీఆర్ఎస్ పార్టీ చాలా దయనీయమైన స్థితిలో ఉంది. 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే క్రమేణా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇది ప్రారంభమైంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక సీటు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు. ఆయన త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతా ఉన్నాడు. అదే బాటలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా త్వరలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరబోతా ఉన్నాడు. ఇలా 39 మంది ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చివరికి కాంగ్రెస్ మంత్రుల యొక్క ప్రకటనల ఆధారంగా మనం మాట్లాడితే ఇక 9 మంది మాత్రమే మిగులుతారు. 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ రోజున జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి అసలు అడ్రస్ కూడా లేని పరిస్థితి. ఎక్కడ చూసినా 3వ స్థానమే. ఈ 17 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశమే. అసలు అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలు కూడా మేము పోటీ చేయమంటున్నాం. చేవెళ్లలో సిట్టింగ్ లోక్సభ ఆయనైతే రంజిత్ రెడ్డి నాకు వద్దే వద్దంట. కొంతమంది ఎంపీలు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరేసి జహీరాబాద్ లో బీబీ పాటిల్ రాజీనామా చేసి బీజేపీ తరఫున జహీరాబాద్ లో పోటీ చేస్తున్నారు. ఆ విధంగా బలహీనపడి దయనీయమైన స్థితిలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు ఇంకా ఆగ్రహం చల్లారలేదు. ఉన్న పరిస్థితులు గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 10 నుంచి 12 సీట్లు ఖరారుగా ఖండితంగా గెలుచుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇక కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్న లోక్సభ సీట్లు ఏదంటే ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్. ఇక 3 మినహాయించి మిగతా చోట ఎక్కడ కూడా వాళ్ళకి బలం లేదు. ఒక విశేషం ఏంటంటే నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన గ్రామీణ పట్టణ ఓటర్లు జాతీయ స్థాయిలో ఎలాగో కాంగ్రెస్ అడ్రస్ లేదు, ఈ ఇండియా కూటమికి దిశాదశ లేదు, ప్రధానమంత్రి మోదీ 3వసారి ప్రధానమంత్రి అయి మన దేశానికి గౌరవాన్ని చేకూర్చే వ్యక్తి అని చెప్పి తెలంగాణలో ఉండే గ్రామీణ పట్టణ ఓటర్లందరూ కూడా మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులందరూ కూడా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పువ్వు గుర్తు కమలం గుర్తుకు వేయాలని బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. ఇక కారు గురించి మాట్లాడేవాడే కరువు అయిపోయాడు. కారు త్వరలో కనుమరుగు కాబోతాం. కేసీఆర్ అనారోగ్య పరిస్థాప్యము, ఆయన అహంభావం అవన్నీ కూడా వెరసి ఆ పార్టీ పతనమయ్యే దిశగా నడుస్తాం. ప్రాంతీయ పార్టీలు దీర్ఘకాలికంగా మనుగడ సాగించడం అసాధ్యం. ఎన్జీ రంగా గారు ప్రారంభించిన స్వతంత్ర పార్టీ ఒకప్పుడు ఉవ్వెత్తునున్నాయి. ఈ రోజున ఎర్ర జెండాలు సిపిఎం, సిపిఐ కూడా త్వరలో దేశం నుంచి కనుమరుగయ్యే పరిస్థితి ఉన్న తరుణంలో 2029 ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఉండకపో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కనుమరుగయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కొంతమంది లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఒకటి చేవెళ్లలో సునీత మహేందర్ రెడ్డి, ఈమె ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నారు. 2 సికింద్రాబాద్ మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గాని వారి సతీమణి గాని. 3 మహబూబ్ నగర్ వంశీ చందర్ రెడ్డి. 4 కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి. 5 నిజామాబాద్ జీవన్ రెడ్డి. 6 జహీరాబాద్ సురేష్ శంకర్. 7 నల్గొండ జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి. 8 మహబూబాబాద్ బలరాం నాయక్. 9 పెద్దపల్లి జి వెంకటస్వామి మనమడు గడ్డం వంశీ. డాక్టర్ జి వివేక్ కుమారుడు వంశీ. 10 భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి. 11 వరంగల్ లో దొమ్మాటి సాంబయ్య. 12 మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన పోటీ చేయడానికి ఇష్టపడకపోతే కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి. 13 మెదక్ నీలమ్మ. 14 ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు. బీజేపీ పార్టీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తాం, ఆదివాసీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూలు, ఖమ్మం ఆ 2 సీట్లు కూడా జటిలం అయిపోయినాయి. నాగర్ కర్నూలులో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఢిల్లీలో నియమించిన డాక్టర్ మల్లు రవి తన పదవికి రాజీనామా చేసి నేను లోక్సభ పోటీ చేస్తానని రంగం సిద్ధం చేశారు. దీనికి నాగర్ కర్నూలుకి అలంపూర్ నియోజకవర్గంలో ఓటమి చెందిన సంపత్ కుమార్ కూడా నాకు కావాలని, అందువల్ల రాష్ట్ర స్థాయిలో ఇది నిర్ణయం కాదు, హైకమాండ్ నిర్ణయం చేసి డాక్టర్ మల్లు రవి చాలా పట్టుదలగా ఉన్నాడు పోటీ చేయాలని. ఖమ్మం విషయానికి వస్తే రాహుల్ గాంధీ నమ్మ
నమ్మంటున్నారు. ఆయన వచ్చే అవకాశాలు తక్కువ. లేదు సోనియా గాంధీ కుటుంబ సభ్యులను ఎవరో ఒకరు నమ్మంటున్నారు. ఇక్కడ ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క ఆయన భార్య నందితాను పెట్టాలన్నాడు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుని పెట్టాలన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు తన వారసుడిని కుమారుని అక్కడ పోటీ పెట్టాలన్నాడు. ఎందుకంటే ఉన్న 17 సీట్లలో గ్యారంటీగా గెలిచే సీటు ఒకటే ఉంటే కాంగ్రెస్ కి ఖమ్మం అని చెప్పాలి. అందువల్ల ఖమ్మంకు డిమాండ్ బాగా ఎక్కువ ఉన్నది. ముగ్గురు మంత్రులు ఉప ముఖ్యమంత్రులతో సహా పోటీ పడుతున్నారు. ఖమ్మం నాగర్ కర్నూలు హైకమాండే తేల్చవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ నగరాన్ని కైవసం చేసుకుంటే హైదరాబాద్ సీట్ కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీగా గెలిచే సీట్ ఒకటే ఖమ్మం. ఇక కేసీఆర్ ముద్దుల బిడ్డ కవితను గనక అరెస్ట్ చేస్తే బీజేపీ ఏకంగా 17 సీట్లలో 16 సీట్లలో విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తారు. శాసనసభ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయలేదు అనే అక్కసుతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంపిక చేసుకున్నట్టుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రేమతో ప్రజలు ఓటు వేయలేదు. కేసీఆర్ ని దింపడం మా లక్ష్యం. కేసీఆర్ ని దింపాలంటే కాంగ్రెస్ పార్టీయే సమర్థవంతమైన పోటీ ఇవ్వగలదని చెప్పి వాళ్ళు ఇప్పుడు లోక్సభకు మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కమలంకే పువ్వుకి ఓటేసి ప్రధానమంత్రిని మోదీని ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిని చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలం. కేసీఆర్ అహంభావంతో ప్రధానమంత్రి హైదరాబాద్ నగరానికి విచ్చేసిన ఆయన్ని స్వాగతం పలకటానికి కూడా నిరాకరించిన కేసీఆర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ చాలా దయనీయమైన స్థితిలో ఉంది. 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే క్రమేణా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇది ప్రారంభమైంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక సీటు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆయన త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతా ఉన్నాడు. అదే బాటలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా త్వరలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరబోతా ఉన్నాడు. ఇలా 39 మంది ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చివరికి కాంగ్రెస్ మంత్రుల యొక్క ప్రకటనల ఆధారంగా మనం మాట్లాడితే 9 మంది మాత్రమే మిగులుతారు. 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ రోజున జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి అసలు అడ్రస్ కూడా లేని పరిస్థితి. ఎక్కడ చూసినా 3వ స్థానమే. ఈ 17 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశమే. అసలు అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలు కూడా మేము పోటీ చేయమంటున్నాం. చేవెళ్లలో సిట్టింగ్ లోక్సభ ఆయన అయితే రంజిత్ రెడ్డి నాకు వద్దంట. కొంతమంది ఎంపీలు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరేసి జహీరాబాద్ లో బీబీ పాటిల్ రాజీనామా చేసి బీజేపీ తరఫున జహీరాబాద్ లో పోటీ చేస్తున్నారు. ఆ విధంగా బలహీనపడి దయనీయమైన స్థితిలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు ఇంకా ఆగ్రహం చల్లారలేదు. ఉన్న పరిస్థితులు గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 10 నుంచి 12 సీట్లు ఖరారుగా ఖండితంగా గెలుచుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇక కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్న లోక్సభ సీట్లు ఏదంటే ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్. ఇక 3 మినహాయించి మిగతా చోట్ల ఎక్కడా కూడా వాళ్ళకి బలం లేదు. ఒక విశేషం ఏంటంటే నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన గ్రామీణ పట్టణ ఓటర్లు జాతీయ స్థాయిలో ఎలాగో కాంగ్రెస్ అడ్రస్ లేదు, ఈ ఇండియా కూటమికి దిశాదశ లేదు, ప్రధానమంత్రి మోదీ 3వసారి ప్రధానమంత్రి అయి మన దేశానికి గౌరవాన్ని చేకూర్చే వ్యక్తి అని చెప్పి తెలంగాణలో ఉండే గ్రామీణ పట్టణ ఓటర్లందరూ కూడా మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులందరూ కూడా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పువ్వు గుర్తు కమలం గుర్తుకు వేయాలని బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. ఇక కారు గురించి మాట్లాడేవాడే కరువు అయిపోయాడు. కారు త్వరలో కనుమరుగు కాబోతాం. కేసీఆర్ అనారోగ్య పరిస్థాప్యము, ఆయన అహంభావం అవన్నీ కూడా వెరసి ఆ పార్టీ పతనమయ్యే దిశగా నడుస్తాం. ప్రాంతీయ పార్టీలు దీర్ఘకాలికంగా మనుగడ సాగించడం అసాధ్యం. ఎన్జీ రంగా గారు ప్రారంభించిన స్వతంత్ర పార్టీ ఒకప్పుడు ఉవ్వెత్తునున్నాయి. ఈ రోజున ఎర్ర జెండాలు సిపిఎం, సిపిఐ కూడా త్వరలో దేశం నుంచి కనుమరుగయ్యే పరిస్థితి ఉన్న తరుణంలో 2029 ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఉండకపో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కనుమరుగయ్యే అవకాశం
అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కొంతమంది లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఒకటి చేవెళ్లలో సునీత మహేందర్ రెడ్డి, ఈమె ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నారు. 2 సికింద్రాబాద్ మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గాని వారి సతీమణి గాని. 3 మహబూబ్ నగర్ వంశీ చందర్ రెడ్డి. 4 కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి. 5 నిజామాబాద్ జీవన్ రెడ్డి. 6 జహీరాబాద్ సురేష్ షట్కర్. 7 నల్గొండ జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి. 8 మహబూబాబాద్ బలరాం నాయక్. 9 పెద్దపల్లి జి వెంకటస్వామి మనమడు గడ్డం వంశీ. డాక్టర్ జి వివేక్ కుమారుడు వంశీ. 10 భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి. 11 వరంగల్ లో దొమ్మాటి సాంబయ్య. 12 మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన పోటీ చేయడానికి ఇష్టపడకపోతే కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి. 13 మెదక్ నీలమ్మ. 14 ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు. బీజేపీ పార్టీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తాం, ఆదివాసీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూలు ఖమ్మం ఆ 2 సీట్లు కూడా జటిలం అయిపోయినాయి. నాగర్ కర్నూలులో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఢిల్లీలో నియమించిన డాక్టర్ మల్లు రవి తన పదవికి రాజీనామా చేసి నేను లోక్సభ పోటీ చేస్తానని రంగం సిద్ధం చేశారు. దీనికి నాగర్ కర్నూలుకి అలంపూర్ నియోజకవర్గంలో ఓటమి చెందిన సంపత్ కుమార్ కూడా నాకు కావాలని, అందువల్ల రాష్ట్ర స్థాయిలో ఇది నిర్ణయం కాదు, హైకమాండే నిర్ణయం చేసి డాక్టర్ మల్లు రవి చాలా పట్టుదలగా ఉన్నాడు పోటీ చేయాలని. ఖమ్మం విషయానికి వస్తే రాహుల్ గాంధీ నమ్మంటున్నారు, ఆయన వచ్చే అవకాశాలు తక్కువ. లేదు సోనియా గాంధీ కుటుంబ సభ్యులను ఎవరో ఒకరు నమ్మంటున్నారు. ఇక్కడ 3 మంత్రులు బట్టి విక్రమార్క ఆయన భార్య నందితాన్ని పెట్టాలన్నాడు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుని పెట్టాలన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు తన వారసుడిని కుమారుని అక్కడ పోటీ పెట్టాలన్నాడు. ఎందుకంటే ఉన్న 17 సీట్లలో గ్యారంటీగా గెలిచే సీటు ఒకటే ఉంటే కాంగ్రెస్ కి ఖమ్మం అని చెప్పాలి. అందువల్ల ఖమ్మంకు డిమాండ్ బాగా ఎక్కువ ఉన్నది. 3 మంత్రులు ఉప ముఖ్యమంత్రులతో సహా పోటీ పడుతున్నారు. ఖమ్మం నాగర్ కర్నూలు హైకమాండే తేల్చవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ నగరాన్ని కైవసం చేసుకుంటే హైదరాబాద్ సీట్, కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీగా గెలిచే సీటు ఒకటే ఖమ్మం. ఇక కేసీఆర్ ముద్దుల బిడ్డ కవితను గనక అరెస్ట్ చేస్తే బీజేపీ ఏకంగా 17 సీట్లలో 16 సీట్లలో విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తారు. శాసనసభ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయలేదు అనే అక్కసుతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంపిక చేసుకున్నట్టుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రేమతో ప్రజలు ఓటు వేయలేదు. కేసీఆర్ ని దింపడం మా లక్ష్యం. కేసీఆర్ ని దింపాలంటే కాంగ్రెస్ పార్టీయే సమర్థవంతమైన పోటీ ఇవ్వగలదని చెప్పి వాళ్ళు ఇప్పుడు లోక్సభకు మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కమలంకే పువ్వుకి ఓటేసి ప్రధానమంత్రి మోదీని ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిని చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.